వెల్కమ్ టు సమర్థ భారత్ ఎడ్యుకేషనల్ ఛానల్. ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్న సమర్థ భారత్ ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ మా ధన్యవాదాలు. ఇప్పటివరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే ఎడ్యుకేషన్ ఫీల్డ్లో మనం ఇస్తున్న లేటెస్ట్ న్యూస్ ఇన్ఫర్మేషన్తో పాటు కెరియర్ గైడెన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కానివ్వండి, కార్పొరేట్ స్కాలర్షిప్ సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు స్టూడెంట్స్కి ఎంతగానో ఉపయోగపడే ఇంటర్న్షిప్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడాను మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక ఈరోజు ఈ వీడియోలో ఇంజనీరింగ్ అడ్మిషన్స్పై ఏఐసిటిఈ తీసుకున్న నిర్ణయంకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వటం జరిగింది. ఇది ఏంటంటే మనకు ఇదివరకే డిసెంబర్ 1వ తేదీ నుంచి ఇంజనీరింగ్ అకాడమిక్ ఇయర్ మొదలు పెట్టమనేసి మరియు డిసెంబర్ 5వ తేదీ వరకు 5వ తేదీ లోపల మనకి ఇంజనీరింగ్ అడ్మిషన్స్ ప్రక్రియ పూర్తి చేయమనేసి ఏఐసిటిఈ ఉత్తర్వులు అనేది జారీ చేసిందనమాట. ఆ డిసెంబర్ 5వ తేదీ వరకు అనే ఇది ఉత్తర్వులు జారీ చేసిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దానికి కాస్త ఇప్పుడు డిసెంబర్ 31 వరకు ఎక్స్టెండ్ చేసినట్లు మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. మనకు ఏఐసిటిఈ వాళ్ళు బోత్ లేటరల్ ఎంట్రీ అండ్ నార్మల్ ఇంజనీరింగ్ అడ్మిషన్స్ రెండింటికి కూడా ఇది వర్తిస్తుందని కూడా చెప్పడం జరిగిందనమాట. ఇది దేనికోసం అంటే కొన్ని రాష్ట్రాల సిఈటీస్ రిజల్ట్స్ ఇప్పటివరకు అనౌన్స్ కాలేదు మరియు కొన్ని రాష్ట్రాల్లో కౌన్సిలింగ్ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు కాబట్టి ఈ నిర్ణయం అనేది తీసుకున్నట్లు చెప్పడం జరిగిందనమాట. కాబట్టి విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు కొంచెం ఎర్లీగా డెసిషన్ అనేది తీసుకునేసి ప్రక్రియ కంప్లీట్ చేస్తే విద్యార్థుల యొక్క విలువైన సమయం అనేది వృధా కాకుండా ఉంటుందని ఆశిస్తున్నాము. మా ఛానల్లో నుంచి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సమర్థ భారత్ ఎడ్యుకేషనల్ ఛానల్.